నిజంగా చెప్తాను, ఈ కార్మికుల దయ వల్ల 24 సంవత్సరాలు ఈ కంపెనీ లాభాలు వచ్చింది. 24 సంవత్సరాలు. ఒకప్పుడు అధికారుల చాలగాని వల్ల ఈ కంపెనీ బిఏఎఫ్ఆర్లో పోతే దాన్ని బయటికి తీసుకొచ్చి మన కార్మికులు అని చెప్పాము. ఇది మన కంపెనీ ధర్మతల్లి సింగరేణి తల్లిని బతికించాలంటే కష్టపడి పనిచేయడం ఒక్కరోజు కాదు, ప్రతి సంవత్సరం లాభం తెచ్చాడు. భారతదేశంలో ఏ పబ్లిక్ కంపెనీ కానీ ఏ ప్రైవేట్ కంపెనీ కానీ సింగరేణి లాగా లాభాలు వచ్చిన కంపెనీ లేదు. దానికి కృతజ్ఞత లేదనా? వాళ్ళ కష్టం వాళ్ళ చెప్పడం లేదా? దాన్ని మాట్లాడరు. ఇవాళ మీరు అనుకుంటారు కార్మికులు ఇబ్బంది పెడతారని, మీ అధికారులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. 55 మంది అధికారుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటే బాధపడతాను. మా కార్మికులు ఇబ్బంది పెడతాను. కార్మికులు ఇక్కడ ఎక్కువ ఇబ్బంది పెడతాను. నేను చాలాసార్లు చూసిన. నేను ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి చెప్పిన, ఆ గవర్నర్ గారికి చెప్పిన, జనరల్ చెప్పిన, ఈవెంట్ డైరెక్టర్కి చెప్పిన, ఎండికి చెప్పిన, అయ్యా మీరు మెదడు వాడినందుకే 4 లక్షలు ఇస్తారు. 4 లక్షలు జీతం ఎందుకు ఇద్దరా? నువ్వు టెక్నాలజీ వాడు, మంచి మంచి వ్యూహాలు పెట్టు, టెక్నాలజీ కలగ వీళ్ళకి అసలు కలిపి నువ్వు రాళ్ళు బలగొట్టేందుకు తరలు పోసేందుకు ఇయ్యారు. ఆ పని చేయకుండా 4 లక్షలు తీసుకొని వాచ్మెన్ డ్యూటీ చేస్తావా? 22 ఓసీలలో ఒక్క ప్రాజెక్ట్ ఆఫీసులో టైపినాడు. నేను సెప్తుగా చెప్తా, ఎండికి చెప్పిన మాట. 22 ఓసీలు వాళ్ళు గంటలైనది ఎంత నష్టం అవుతుంది మీరు ఆలోచించండి. అదే 2 నిమిషాలు కార్మికులు లేడితే వాపస్ కంప్యూటర్ బంద్ అయింది. వాళ్ళ కంప్యూటర్ ఉండవు, బయోమెట్రిక్ ఉండదు, ఏముండదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఆ వెహికల్కి లాగ్ బుక్ మెయింటైన్ చేయాలా? మెయింటైన్ చేస్తారా? నడిచిపోతుంది. రూబాబు వెనకంటే రూబాబు అంటారు. ఈ కంపెనీకి అమ్మడానికి కేసీఆర్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందా లేదా? ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు ఈ కవితమ్మ గారు ఇంకా 12 మంది ఎంపీలు ఆ బిల్లు పాస్ చేయించిన చెప్పు, రికార్డు ఉంది. నిన్న కాక మొన్న కవితమ్మ గారు మాట్లాడుతుంది, కాంగ్రెస్ వచ్చిన 13 నెలల్లో 39,000 కోట్లు గవర్నమెంట్కి ఇయ్యలేదని. కొద్దిగా మాట్లాడడానికి ఆలోచన ఉండాలమ్మా. కోయగూడెం మైను మీ చుట్టాలకి ఇచ్చుకున్నారా లేదా? జేవిఆర్ ఓసీ3 సత్తుపల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీ నాయన కృషి చేసిందా లేదా? 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తా, 6 కొత్త బాయిలు తెస్తా, 10,000 కోట్ల కడతా, పేర్లు మారుతా, సూపర్ స్పెషాలిటీ చేస్తా. ఇటు వేరే 6 కొత్త బాయిలు తెచ్చే బాధ్యత మాది. కార్మికులు ఎదురు చూస్తారు. బెర్చ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా, బెర్చ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయించే బాధ్యత ఐఎన్టీసీ. సొంత ఇంటి కళ. దీని విషయంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం గారి ముందర శ్రీధర్ బాబు గారు ప్రకటించాడు, మన కార్మికులకి సొంత ఇంటి కళ నెరవేరాలంటే కేవలం 600 ఎకరాల భూమి కావాలి. బ్యాంకులు అప్పీయడానికి సిద్ధంగా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చెప్పాను నేను. సింగరేణి కాంగ్రెస్ కార్మికులు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు లాభం తెస్తారు. 1,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తారు. మీకు ఆర్థికంగా వెలుసుబాటు అవుతుంది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. వ్యవసాయానికి కరెంటు వచ్చింది మా కార్మికుల దయ వల్ల. కాబట్టి మా కార్మికుల్ని బాగుపడేటట్టు చూడండి, వాళ్ళ జీవితాలు బాగు చేయండి, కొత్త బొగ్గులు చేయండి, సింగరేణి కాపాడని తెలియజేస్తూ ఆఖరిసారిగా కార్మికుల దయ యూనియన్ మీద ఉంచండి, కాంగ్రెస్ పార్టీ మీద ఉంచండి. మీ ఉద్యోగ భద్రత, కంపెనీ బాగుపోయే బాధ్యత మాకుంది. ఒక్కసారి చెప్తున్న అధికారులకి, అయ్యా మీరు ఉద్యోగులే, కొంచెం పెద్ద ఉద్యోగి. మేము రూల్స్ మాట్లాడుకుంటే మీ ఉద్యోగాలు ఉండవు. మీరు మా కార్మికులు మీ కన్న బిడ్డలా చూడండి.
బొగ్గుత్పత్తి వీళ్ళే కారణం. మీ మేధస్సు వీళ్ళ శక్తి కనిపించేయండి తప్ప మేమేమో ఇంగ్లాండ్ నుంచి వచ్చినాం, మేమేమో నీగ్రోలం, మేము బానిసలం, మీరు పెత్తందారులు అనుకోబాకండి.